హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు బ్లౌజ్ కటింగ్ అనే వరకు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుంటామండి. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు సింపుల్గా అర్థమయ్యే మెథడ్లో అయితే ఈరోజు అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. చూడండి, ముందుగా అయితే మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు కింది భాగాన బ్యాక్ టక్ ఉంటుంది కదండి. ఈ టక్ వరకు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద చివర వరకు మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద చివర వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకునేటప్పుడు బ్లౌజ్ని మరీ గట్టిగా లాగకూడదు, అలాగని లూజ్గా చూడకూడదు. కొంచెం నార్మల్గా పట్టుకొని మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, మనకు 12.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం వచ్చేసి మనకు 12 ఇంచులు అన్నమాట. ఈ 12.5 ఇంచులని ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగాన మనకు ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఈ కింద ఎడ్జెస్ సమానం కోసం అయితే స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది భాగాన బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాం కదండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి ఈ కింది భాగాన ఒక 1/2 ఇంచు వరకు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు మనకి ఎంత వచ్చింది, 12.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 12.5 ఇంచులని ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, టేప్ తీసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు పై నుండి మనము 12.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనకు 12.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి. ఈ షోల్డర్ జాయింట్ల కోసం అయితే మనము మళ్ళీ ఒక 1/2 ఇంచు వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కింద భాగాన మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. అక్కడ నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. పైన మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఎంత వచ్చింది, మనకు 13.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే కింది భాగాన ఒక 1/2 ఇంచు, అలాగే పై భాగాన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ చేసాం కాబట్టి మొత్తం మనకు 13.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 13.5 ఇంచులు అన్నమాట. ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు ఉక్సుల పట్టి ఉంది కదండి. ఈ ఉక్సుల పట్టి దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా టేప్ని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మనము ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత అనేది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము టేప్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా బ్లౌజ్ చుట్టుకొలత అనేది తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనం కొంచెం కొంచెం అనేది జరుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం టేప్ అనేది కొంచెం జరుపుకుంటూ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు కాజా పట్టి ఉంటుంది కదండి. ఈ కాజా పట్టి వరకు అనేది మనము కొలత అనేది తీసుకోకూడదు. ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంత అయితే చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చేసింది, మనకు 29 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత మొత్తం మనకు 29 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు టేప్ తోటి ఈ నడుము చుట్టుకొలతని 4 భాగాలుగా చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు 29 ఇంచులు వచ్చింది కదా. 29 ఇంచులకి టేప్ని ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ మధ్యలోకి అయితే వస్తుంది కదండి. ఇక్కడ ఫోల్డింగ్ అయింది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా మనమైతే బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలతని 4 భాగాలుగా చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ వచ్చిన 7.5 ఇంచుల్ని ఈ కింది భాగాన ఇక్కడ వీడియోలో చూసినట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ పైనకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్లో మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి. ఈ బ్యాక్ టక్స్ కోసం అయితే మనము ఏ సైజు వరకైనా సరే అండి, మనము ఒక 1 ఇంచ్ వరకు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్లో మనకైతే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటాం కదండి. దానికోసం అయితే మీకు ఎంత
ఎంత కావాలనుకుంటున్నారో అంత అనేది మీరైతే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇంకొకసారి అయితే చెప్తాను. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు 29 ఇంచులు వచ్చింది కదా. ఈ 29 ఇంచుల్ని మనము డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అంటే 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వచ్చింది మనకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. మీకు వచ్చిన నడుము లూజ్ని 4 భాగాలుగా చేసుకోండి. 4 భాగాలుగా చేసుకుంటే వచ్చిన దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసము 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ 1.5 ఇంచుల వరకు అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనము నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకునే ముందు ఇక్కడ వచ్చేసి అయితే మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నామండి. కాబట్టి నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ తోటి అయితే పని లేదండి. మనకు ఓన్లీ ఇక్కడ మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి నడుము లూజు 30 కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజులైనా మనకు మీడియం సైజ్ బ్లౌజులు అండి. అలాగే 30 కంటే పైన ఉండే ఏ సైజ్ బ్లౌజులైనా మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అన్నమాట. అంటే ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు 29 ఇంచులు. అంటే ఇది ఏ సైజ్ బ్లౌజు మనకు మీడియం సైజ్ బ్లౌజు. కాబట్టి ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచులు అనేది తీసుకోవాలి. అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. 30 కంటే తక్కువ ఉండే సైజ్ బ్లౌజులు వచ్చేసి మనకు 29, 28, 27 అండి. ఇవన్నీ వచ్చేసి మనకు మీడియం సైజు బ్లౌజులు. అలాగే 30 పైన ఉండే బ్లౌజులు వచ్చేసి 31, 32, 33 ఇవన్నీ మనకు పెద్ద సైజు బ్లౌజులు. ఇక్కడ మనది ఏ సైజ్ బ్లౌజ్ అండి 29 ఇంచులు. అంటే మనది మీడియం సైజ్ బ్లౌజు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు నెక్ షోల్డర్ మొత్తము ఇప్పుడు 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇక్కడ నెక్ షోల్డర్ మొత్తం కలిపి మనము 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనము 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అలాగే మిగిలింది ఎంత ఉంటుందండి మనకు నెక్ 2 ఇంచెస్ అనేది ఉంటుంది. ఇక్కడ నెక్ అనేది 2 ఇంచెస్కి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూసినట్టు ఈ విధంగా చూసుకోవాలి. చూడండి పై భాగం నుండి కింది వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఎంత వచ్చింది ఇక్కడ మనకు 4 ఇంచెస్ అనమాట. అంటే మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది ఈ విధంగా మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 4 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే 4 ఇంచెస్ని ఇక్కడ మనము 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి అయితే ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇది ఖర్చు భాగంలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకైతే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి తీసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంకొక సింపుల్ మెథడ్ కూడా చెప్తాను. చూడండి మనమైతే ఆది బ్లౌజ్ అనేది వీడియోలో చూసినట్టు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఉంటుంది కదండి. నెక్ వరకు మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ మనకైతే పై భాగాన ఖర్చు భాగం ఉంది కదండి. అదే విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి చేసుకోవాలి. ఈ మెథడ్లో కూడా మనము బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇలా మనమైతే బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మనకు నెక్ ఎంత వచ్చిందండి. ఇక్కడ నెక్ అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ ఎంత వచ్చింది మనకు 2 ఇంచెస్ అనేది వచ్చింది. ఇదే 2 ఇంచెస్కి మనం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఈ కింది భాగాన 2.5 ఇంచులతోటి అయితే నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బాక్స్ లాగా వచ్చింది కదండి. ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడైతే ఏ సైజు వరకు అయినా సరే 6 ఇంచెస్ అనేది తీసుకోవాలి చంక డౌన్. కానీ కొంచెం సన్నంగా చిన్నగా ఉంటారు కదండి, వాళ్ళకైతే 5.5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి కార్నర్ నుండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ కోసము మనం చిన్న సైజు వాళ్ళకైతే 1 ఇంచు, అలాగే మీడియం సైజు బ్లౌజులకైతే 1.5 ఇంచు, పెద్ద సైజు బ్లౌజులకైతే 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి మనము 1.5 ఇంచు అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ కార్నర్ ఉంది కదండి, ఇక్కడ వీటిని కలుపుతూ ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనమైతే కర్వ్ స్కేల్ తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇది కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ముందుగా అయితే బ్లౌజ్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ జాయింట్ల దగ్గర నుండి ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ అనేది జరుపుకుంటూ ఈ విధంగా మనము చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఎంత వచ్చింది, ఫస్ట్ లూజ్ ఉంటుంది కదండి మనకు హ్యాండ్స్కి, ఇక్కడ వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చేసింది, మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ మొత్తం మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే 8 ఇంచులు మనకి ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు పైన ఖర్చు భాగం ఉంది కదండి, 1/2 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా చూసుకోవాలి. ఎక్కడ వరకు అంటే ఇక్కడ మనం ఫస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు చూసుకోవాలి. చూసుకుంటే నాకైతే ఎగ్జాక్ట్లీ 8 ఇంచ్ వచ్చిందండి. 8 ఇంచ్ కంటే ఒక లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే నాకు 8 ఇంచ్ పైన ఒక లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇది కొంచెం ప్రాబ్లం అయితే ఏం కదండి, ఒక లైన్ మనకు ఎక్కువ వచ్చిందంటే ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. అంటే మనకు ఆది బ్లౌజ్లో ఎంత ఉంది, మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఇంచుమించు 8 ఇంచులు వచ్చింది. అంటే ఒక లైన్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి అది పెద్ద మిస్టేక్ అయితే కాదు. ఈ విధంగా మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి. అంటే మన ఆది బ్లౌజ్లో చంక రౌండ్, అదేవిధంగా ఇక్కడ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకుంటే మనకైతే టోటల్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లోని చంక రౌండ్ అలాగే మనం మార్కింగ్ చేసుకున్న చంక రౌండ్ రెండు అనేది మ్యాచ్ అనేది కావాలి. ఇలా మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ తోటి అయితే పని లేదండి. ఓన్లీ మనమైతే నడుము లూజ్ని బేస్ చేసుకొని టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాము. ఈ మెథడ్లో బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకు బ్యాక్ పార్ట్లో ఏమైనా మిస్టేక్స్ అయినాయి అనుకోండి, టోటల్గా మనకైతే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మనకు బ్యాక్ పార్ట్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. అదేవిధంగా కింద మనమైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనకు రఫ్ చేసుకుంటే ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత అండి, మొత్తం మనకు 13.5 ఇంచులు. అంటే 13.5 ఇంచుల బ్లౌజ్కి వచ్చేసి మనము 4 ఇంచుల వరకు అనేది డాట్ పొడవు అనేది వేసుకోవాలి. చూడండి 4 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి తక్కువగా ఉంది కాబట్టి మనము 4 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా సగభాగానికి చేసుకొని ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేయట్లేదు. అలాగే మనకైతే నెక్స్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని ఈ పై భాగం నుండి మనము ఈ విధంగా మనము చంక రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ చివరి వరకు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చేసింది, మనకు టోటల్గా 10 ఇంచులు అనేది వచ్చేసింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ మొత్తం 10 ఇంచులు వచ్చింది కదా, దీనిలో నుంచి మనము 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకొని ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్స్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్లాత్ వెడల్పు ఎంత కావాలండి, 9 ఇంచులు అనేది కావాలి. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇప్పుడైతే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడైతే చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చేసింది, మనకు 8.5 ఇంచులు వచ్చింది. అంటే మన క్లాత్ వెడల్పు ఎంత కావాలి, 9 ఇంచులు అనేది కావాలి. ఇక్కడ 8.5 ఇంచులు అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అనేది మనం కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక సైడే జాయింట్ అనేది పడుతుంది. చూడండి ఇప్పుడు ఎంత వచ్చేసింది, మనకు 9 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు జాయింట్లు అనేది ఎక్కువగా పడకుండా ఒక సైడే జాయింట్స్ అనేది పడతాయి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ కొలతలు అనేది తీసుకోవాలి. చూడండి హ్యాండ్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, ముందుగా హ్యాండ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి ఈ కింద చివర వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు 9 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 4.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది చూసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎప్పుడైనా సరే అండి మనము బ్యాక్ సైడ్ నుండి చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ నుండి అనేది చూసుకోకూడదు. ఫ్రంట్ సైడ్ నుండి ఎందుకు చూసుకోవద్దు అంటే మనము ఒక సైడ్ లోతు తీస్తాం కాబట్టి ఎక్కువగా వస్తుంది. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి ఈ విధంగా మనము టేప్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇక్కడ ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంటుంది కదండి, అక్కడ వరకే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చేసింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చేసింది, మనకు 9 ఇంచులు వచ్చింది. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 4.5 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచులని మార్కింగ్ చేసుకునే ముందు ఈ కింది భాగాన మీరు పైపింగ్ చేసుకున్నట్టయితే మీరు 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. హెమ్మింగ్ చేసుకున్నట్టయితే కింది భాగాన 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత వచ్చేసింది, 9 ఇంచులు. ఈ 9 ఇంచులని ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. మనకు జాయింట్ చేసుకుంటాం కదండి, వాటి కోసము. అదే విధంగా స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చేసింది, మనకు 4.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ 4.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం బ్లౌజ్లో ఎంతైతే తీసుకుంటామో అంతే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి. చూడండి ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకు 2.5 నుంచి 3 ఇంచులు అనేది తీసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే 3 నుంచి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఈ పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి 3.5 నుంచి 3.35 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి, 3.5 ఇంచులు తీసుకోవాలి. చూడండి ఇక్కడ 3.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 8 ఇంచులని మనం ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ పై భాగం నుండి 8 ఇంచులు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు టేప్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకు 8 ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నామండి, 1.5 ఇంచులు. ఈ 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కర్వ్ షేప్ తిరగాలి కదండి, దానికోసం అయితే ఇక్కడ ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ తీసుకోవాలండి. మీడియం సైజ్ బ్లౌజులకి 1.5 ఇంచ్ తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి కదండి, దానికోసం అయితే ఇక్కడ స్కేల్ అనేది తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి. దానికోసం అయితే చూడండి వీడియోలో చూసినట్టు
ఇప్పుడు టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఇక్కడ నుండి మనకు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ నుండి అలాగే ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 7 ఇంచెస్కి టేప్ అనేది ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై భాగం నుండి చిన్న చిన్న డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఈ డాట్ వరకు పై భాగాన పెట్టుకోవాలి. ఈ డాట్ కింద నుండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పై భాగం నుండి ఈ కింది భాగం వరకు ఈ విధంగా వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనకు మిడిల్ ఉంది కదండి, ఈ మిడిల్ దగ్గర నుండి ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకొని ఇలా కొంచెం కొంచెము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఈ విధంగా చూసుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇలా కొంచెం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ క్లాత్ అనేది ఫిట్టింగ్ అయితే సరిపోయింది. అర్థమైంది కదండి. ఈ మెథడ్లో కనుక మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము హ్యాండ్కి ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కదా, అది ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ మనకు ఎడ్జ్ ఉంది కదండి, ఎడ్జ్ పైన మనకు ఎవరికైనా సరే అండి, ఏ సైజుకైనా సరే మనం ఇక్కడ 1 ఇంచ్ వరకు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ లైన్ ని ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ లైన్ ని రెండింటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకైతే మిడిల్ అయితే ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము లోత్ అనేది ఎవరికైనా సరే అండి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా చిన్న చిన్నగా డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్స్ ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసినట్టు ఎలా అయితే కట్ చేస్తున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసినప్పుడు మనకి ఇక్కడ షేప్ అనేది ఎస్ షేప్ లాగా రావాలండి. ఈ విధంగా వస్తేనే మనకు హ్యాండ్కి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు చంకలో కూడా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ మెథడ్లో సింపుల్గా మనము ఒక సైడ్ లోతు అనేది తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునే ముందు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఇలా స్ట్రైట్గా వేసుకోండి. లేదు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. అలాగే ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనము మార్కింగ్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడే క్లాత్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవడానికి రాదు కాబట్టి ఈ విధంగా మనమైతే ఫుల్ షోల్డర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనకైతే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు చంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే స్కేల్ తీసుకొని ఇక్కడ సైడ్ ఉంటుంది కదండి, ఈ సైడ్ వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా లూజ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింది భాగాన కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచు బయటికి అనేది వదిలేసి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ ఉంది కదండి, ఈ నెక్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్ తీసుకొని స్ట్రైట్ గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ముందుగా ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. చూడండి అది ఏ విధంగా తీసుకోవాలి అని అంటే మీకు సింపుల్గా చూపిస్తాను. స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే చూడండి ఫ్రంట్ లోతు ఎవరికైనా సరే అండి మనము 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వరకైనా సరే 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత
తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చిన్నగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా చిన్నగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి టేప్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి మనకు ఫ్రంట్ అయితే ఉక్సలు అనేది ఉంటాయి కదండి. ఫస్ట్ ఉక్ అయితే ఎంత అయితే ఉంటుందో అంతవరకు అనేది నెక్ అనేది చూసుకోవాలి. చూడండి ఇలా చూసుకుంటే ఎంత వచ్చేసింది, నాకు 6.5 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క నెక్ వచ్చేసి మనకు 6.5 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచుల వరకు ఇక్కడ ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ లాగా వచ్చింది కదండి, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా మనకు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్లీ వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఉక్సుల పట్టి ఉంది కదండి, ఈ ఉక్సుల పట్టి పై నుండి మనకైతే ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది కావాలి. ఇలా అయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. మనకైతే ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ తోటే ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము షే బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షే బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ఇక్కడ ఏ సైజు వారికైనా సరే అండి, షే బెల్ట్ మార్కింగ్ కోసం 2 ఇంచుల వరకు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షే బెల్ట్ మార్కింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ రివర్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అదే విధంగా మనకు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ వరకు ఈ విధంగా మనము పొడుగు అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంది కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్ అనేది మరీ గట్టిగా లాగకూడదు, అలాగని లూజ్ కూడా వదలొద్దు. నార్మల్గా పెట్టుకొని ఎక్కడ వరకు వస్తుందో అంతవరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ నాకు లైన్ పైన అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి, అందుకని 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షే బెల్ట్ పై నుంచి ఎవరికైనా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే చూడండి ఇక్కడ మనము నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అలాగే మిడిల్ డాట్ ఉంటుంది కదండి, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మనం షే బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు మనకు 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సైడ్కి ఏ సైజు వరకు అయినా సరే అండి ఒక 1/2 ఇంచ్ వరకు అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూసినట్టు ఇక్కడ సైడ్కి 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ కోసము ఏ సైజు వరకు అయినా సరే అండి మనము 2.5 ఇంచుల వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ ఏ విధంగా వేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత వేసుకోవాలంటే చూడండి చిన్న సైజు బ్లౌజులకు అయితే 2 ఇంచులు, అలాగే మీడియం సైజు బ్లౌజులకి 2.5 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజులకి 2.35 ఇంచులు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ సైజు బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం ఎంత వేసుకోవాలి, 2.5 ఇంచులు అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చేసింది, మొత్తం మనకు 10 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లోంచి మనకు ఒకటి తీసేస్తే మనకు ఎంత రావాలి, 9 ఇంచులు అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ ఫ్రంట్ డాట్ ఉంది కదండి, ఇది అనేది మనము కౌంట్ చేసుకోకూడదు. ఇక్కడ నుండి మళ్ళీ ఈ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఎంత, 10 ఇంచులు ఉంది కదండి, ఈ 10 ఇంచులోంచి 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకు 9 ఇంచులు అనేది రావాలి. కాబట్టి
కాబట్టి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఎంత, 9 ఇంచులు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 1/2 ఇంచ్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ సైడ్కి మనము ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని వీడియోలో చూసినట్టు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుండి చూసుకుంటే ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్లీ మనకైతే 9 ఇంచులు అనేది వచ్చింది. అంటే మనకు 10 ఇంచుల నుంచి -1 చేస్తే ఎంత రావాలి, 9 ఇంచులు. ఇక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయింది కదండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజు వరకైనా సరే అండి మనము డాట్ పొడవు అనేది ఇక్కడ 2.5 ఇంచుల వరకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఒక డాట్ అనేది వేసుకోవాలి. దానికోసం చూడండి వీడియోలో చూసినట్టు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ లాగా వస్తుంది కదండి. ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజు వరకైనా సరే అండి మనము 2.5 ఇంచుల వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ ఇంకో డాట్ వేసుకోవాలి కదండి. ఈ డాట్ కోసం అయితే ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ వస్తుంది కదా, ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే మనకు 3 ఇంచుల వరకు అనేది డాట్ అనేది వేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము షే బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే 2 తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము షే బెల్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ నుండి తీసుకోవాలి. చూడండి ఇక్కడ మన బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, 10 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచులని అలాగే మనం ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి అని ఒక సైడ్ అనుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఇంచెస్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి మనము షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు మనకు ఎక్స్ట్రాగా ఖర్చు పడుతుంది కదండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, మనకు ఇక్కడ 3.5 ఇంచులు అలాగే ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోని మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందండి, మనకు 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా 10 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి అని ఒక గుర్తు కోసం అయితే ఒక సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి మనము ఉక్సుల పట్టి కాజా పట్టి అని తీసుకుంటున్నాము. ఇక్కడ మనకు ఎంత వచ్చింది, 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియో చూసినట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుంటాం కదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదా. దానికోసం అయితే పైన ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైన్ ఫ్యాబ్రిక్. దానికోసం అయితే 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ రౌండ్ కోసం వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మనము 3 ఇంచులు అలాగే మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 3.5 ఇంచులు అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షేప్ బెల్ట్ డౌన్ కోసం ఎవరికైనా సరే 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది
చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకున్నామండి. అదే విధంగా ఒక సైడ్ మనము ఉక్సుల పట్టి కాజపట్టి అని గుర్తు కోసం అయితే ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. చాలా వరకు మనకు బొటిక్లలో అయితే ఎక్కువగా అయితే నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్స్ చేస్తారండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈజీగా సింపుల్ మెథడ్లో అయిపోతుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో అయితే మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.